హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బి ఎంగేజ్. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మహా అవతార్ నరసింహ మూవీ రివ్యూ. అసలు ఇలాంటి ఒక మూవీ ఉందని ఇవాళ రిలీజ్ అవుతుంది అని చెప్పి చాలా మందికి తెలుసో తెలీదో నాకైతే తెలీదు. బట్ నాకెందుకో ఇవాళ మూవీని చూడాలి అని అనిపించింది. ఏదో క్యాజువల్ మూవీ, యానిమేటెడ్ మూవీ అని చెప్పి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోలేదు. నార్మల్ గానే ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి థియేటర్కి అయితే వెళ్ళాను. బట్ వెళ్ళిన తర్వాత మూవీ చూస్తూ ఉంటూ అయితే వీర లెవెల్ అనిపించింది. అసలు నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి థియేటర్లో. లాస్ట్ 30-40 మినిట్స్ మూవీ అయితే హైలైట్ అనే చెప్పుకోవచ్చు. నరసింహస్వామి అవతారము ఇంకా యానిమేషన్స్ అన్నిటిని అలా థియేటర్లో చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అసలు మనకి విజువల్స్ ఇంకా కాన్సెప్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ అనే చెప్పుకోవచ్చు. ఇంకా మనకి ఇది ఆల్రెడీ తెలిసిన స్టోరీయే, ఎక్కడో చదివే ఉంటాము, ఆల్రెడీ ఎక్కడో చూసే ఉంటాము, మన పెద్దవాళ్ళు చెప్పడము అలాగో ఇలాగో ఆల్రెడీ మనకి ఎక్కడో ఒకసారి ఈ స్టోరీ అయితే తగులుతూనే ఉంటది. బట్ ఆ తీసే విధానము అండ్ వాళ్ళని చూపించే విధానం ఏదైతే ఉంది చూసారో అదైతే అసలు హైలైట్ అని అనిపించింది నాకైతే మూవీలో. ఆల్రెడీ ఈ స్టోరీ తెలిసిన వాళ్ళకైతే చూస్తూ ఉంటే హా ఓకే బాగానే ఉందిలే అని అనిపిస్తుంది. బట్ అదొక మంచి ఎక్స్పీరియన్సే అని అనుకోండి. బట్ ఆల్రెడీ ఈ స్టోరీ తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ మూవీని థియేటర్లో చూడమని చెప్తాను నేనైతే. ఎందుకనంటే ఇది ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇలాంటి స్టోరీస్ అన్ని తెలియడం అనేది చాలా అవసరము. బొంబాయిలో ఫిలిమ్స్ వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు అని చెప్తాను నేనైతే. వాళ్ళు ఇంకా ఇలాంటి మూవీస్ ని తీస్తూ ఉండాలి, మనం ఇలాగే చూస్తూ ఉండాలి, మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఈ స్టోరీస్ అన్నింటినీ తెలుసుకుంటూ ఉండాలి. ఇది నరసింహస్వామి అవతారం మూవీ అయినప్పటికీ కూడా వేరే విష్ణుమూర్తి అవతారాలన్నింటినీ అలాగే వదిలేయకుండా వాటిని కూడా టచ్ చేశారు. అదొక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు ఈ మూవీ గురించి. ఇందులో డైలాగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అండ్ డబ్బింగ్ ఇష్యూస్ కూడా నాకేమీ అనిపించలేదు. వేరే లాంగ్వేజ్ మూవీ అయినప్పటికీ కూడా మన తెలుగులో సింక్ అయ్యేలాగానే తీశారు దీన్ని. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో ఒక 2 సాంగ్స్ ఏమో ఉన్నాయి, అవి కూడా చాలా బాగానే అనిపించాయి నాకైతే. బీజిఎం ఆల్సో గుడ్. ఇంకా ఇందులో మనకి ఇంకొక విషయం ఏంటిది అని అంటే కొన్ని రియల్ లొకేషన్స్ ని కూడా ఇందులో చూపిస్తారు. అవి కూడా నాకు చాలా బాగా అనిపించినాయి. చాలా రీసెర్చ్ చేశారు అని అనిపించింది దీన్ని చూస్తుంటే. ఈ మూవీలో ఇంకా అనవసరం కానీ లేకపోతే బోర్ కొట్టే విషయాలు కానీ నాకైతే ఎక్కడా కనిపించలేదు. ఇందులో బ్లడ్ షీట్ కూడా చాలా ఉంటుంది. ఆబ్వియస్లీ నరసింహ అవతారం అని అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే. కాకపోతే కొంతమంది సెన్సిటివ్ గా ఉండే వాళ్ళు ఉంటారు, అలాంటివి చూస్తే కొంచెం ఇదయ్యి అలా ఉంటారు. వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. బ్లడ్ షెడ్ అయితే బాగానే ఉంది ఈ మూవీలో. కాబట్టి కొంచెం సెన్సిటివ్ గా ఉండే వాళ్ళు కొంచెం చూసుకొని వెళ్ళండి. బట్ ఓవరాల్ గా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇలాంటి మూవీస్ ఇంకా ఇంకా రావాలని, మన ముంబాలే ఫిలిమ్స్ వాళ్ళు ఇలాంటివి ఇంకా తీయాలి అని కోరుకుందాము. నా రేటింగ్ వచ్చేసి ఇంకా రేటింగ్ అవన్నీ ఎందుకులేండి, ఇదైతే చాలా బాగుంది, చూసేయండి మీరు కూడా థియేటర్స్ లోకి వెళ్ళిపోయి. అసలు ఎక్స్పెక్ట్ చేయరు, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బి ఎంగేజ్.